తల్లి ప్రేమకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఈ ప్రపంచంలో దొరకదు అంటాం. అలానే ఏ స్వార్థం లేకుండా మన పైన ప్రేమ చూపించేది తల్లి మాత్రమే అని మనం నమ్ముతాము. అలాంటి తల్లి చేతిలోనే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఒక 18 నెలల పసికందు చనిపోయాడు. ఈ విషయం గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అలానే ఇంకొక కేసులో తన తల్లికే తెలియకుండా ఒక వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని, తను ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పేసి ఆ బాబుని చంపేసిండు ఒక సైకో వెధవ. ఈ 2 కేసుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థమైపోతుంది. ఆల్రెడీ మీరైతే వీటి గురించి ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరైతే ఒక చిన్న లైక్ అండ్ స్మైల్తో స్టార్ట్ చేసేయండి. ఓకే, మరి వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి మనమైతే కేరళలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. దీని గురించి కొన్ని ఫొటోస్ క్లిప్స్ అయితే నేను పైన యాడ్ చేస్తాను చూడండి. వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయను, ఎందుకంటే మనకి యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు. నార్మల్గా నా ఛానల్ అయితే చిన్నదే కాబట్టి కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే పెడితే యాక్సెప్ట్ చేయదు. ఫొటోస్ పెడతాను, మీకు చూడండి. మీరు ఆల్రెడీ ఈ ఫొటోస్కి వీడియోస్ గురించి అయితే మీరు ఇన్స్టాలో చూస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ కేసు గురించి మీకు తెలుసుంటే ఇంకా డీప్గా మనం అయితే తెలుసుకుందాము. ఇంకా ఈ కేసు విషయంలోకి వచ్చేస్తే ఆ అమ్మాయి పేరు అయితే అఖిల. తనకైతే మ్యారేజ్ అయింది. తనకి మ్యారేజ్ అయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు బాబు ఉన్నాడు. చనిపోయిన బాబు గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇంకా తన బ్యాక్ స్టోరీ ఏంటంటే, తన పేరు అఖిల. తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన హస్బెండ్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోయారంట. తన హస్బెండ్ చనిపోవడంలో కూడా తిని పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి అయితే దీనిపైన ఆరోపణలు అయితే ఉన్నాయట. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే తను నార్మల్గా ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఇంక తర్వాత అయితే డెలివరీ అయిందంట. డెలివరీ అయ్యేసేసి ఇంకా ఈమెయితే లివింగ్ రిలేషన్షిప్ అయితే పెట్టుకుంది ఒక వ్యక్తితో. మ్యారిటల్ అఫైర్ అంటారు కదా, దాన్ని అయితే పెట్టుకుని ఇంకా తిను తన బాబుని తీసుకుని బయట నార్మల్ సపరేట్గా అయితే ఉంటున్నారంట ఆ అబ్బాయితో కలిసి. ఇంకా వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు. అయితే మనకి రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అయింది ఇన్స్టాలో. నేను ఆ ఫోటో అయితే పైన పెడతాను చూడండి. ఇంకా ఆ ఫోటోలో ఆ చిన్న బాబు 2 చేతులకి సిమెంట్ కట్లు వేసుకొని ఎంత అభాగ్యమైన స్థితిలో ఉన్నాడో మీకు చూడండి. ఒక్కసారి ఆ ఫోటో చూస్తే మీకైతే కడుపు తరుక్కుపోతుంది. ఆ వీడియో కనుక మీరు చూసుంటే అసలు మామూలుగా ఉండదు. దాన్ని చెప్పుతో కొట్టడం కాదు, రోడ్డు మీదే అందరూ కలిసి కాలుతో తొక్కి చంపేసేంత కోపం వస్తుంది. అసలు తల్లేనా అని అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. మీరు ఒకవేళ చూస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా ఇంతకేమైందంటే ఆ బాబుకి అలా జరగడానికి కారణం తను మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్న అబ్బాయి. కానీ ఆ విషయం లాస్ట్కి తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఏమైందంటే తిను ఆ వీడియోలో మామూలుగా యాంకర్ అయితే అడుగుతాడు ఏమైంది అని చెప్పేసి బాబుని అడుగుతాడు. బాబు చెప్పలేదు కదా, జస్ట్ 18 నెలల బాబు అంటే తను ఏం చెప్తాడు, ఏం చెప్పలేడు. అలా అమాయకమైన ఫేస్తో చూస్తూ ఉంటాడు. అయితే వీళ్ళ అమ్మ కవరింగ్ ఏమని చేసింది, సైకిల్ మీద నుంచి పడిపోయాడు లేకుంటే పైనుంచి పడిపోయాడు అని చెప్పి కవరింగ్ చేస్తుందట. కవరింగ్ చేసి ఇంకా నార్మల్గా తీసుకెళ్ళిపోయిందంట ఇంటికి. తీసుకెళ్ళిపోయి ఇంకా ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. చిన్న బాబుకి అలా జరిగిందని చెప్పేసి అందరూ చాలా అంటే చాలా బాధగా కామెంట్స్ అయితే చేసిరు. ఇంకా తర్వాత బ్యాక్ స్టోరీ ఏంటంటే, మళ్ళీ ఒక 1 వీక్ అయిన తర్వాత అదే బాబుని గొంతులో ఫుడ్ ఇరుక్కుపోయింది అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసిరంట. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ బాబు ఏమైంది, ఒక 1-2 అవర్స్కి అయితే చనిపోయిందట. అంటే గొంతులో ఇరుక్కుపోతే చనిపోడు కదా, అంటే నార్మల్గా చనిపోయాడు కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే క్యాజువల్గానే తీసుకున్నారు కేసుని. తర్వాత ఏమైంది, ఆ బాబుకి అయితే పోస్ట్ మార్టం చేసిరట. పోస్ట్ మార్టం చేస్తే మొత్తం బండారం అంతా బయటపడింది. దీని గుట్టు కూడా రట్టయింది. ఇంకా లాస్ట్కి చూసుకోండి, ఇంకా మనకి ఉంటుంది కదా మన పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బాబుకైతే బీడీతో సిగరెట్తో కాల్చిన ఉన్నాయట మచ్చలు. అట్లనే మనకి కాళ్ళతో తొక్కిన అడుగులు, అలాంటి పసికందు 18 నెలల పసికందు లోపల బాడీ ఆర్గన్స్ అయితే ఇంజ్యూర్ అయ్యి బ్లడ్ లీక్ అయ్యి చనిపోయిందట. దీని గురించి మనం గట్టిగా చెప్పుకోకూడదు, యూట్యూబ్ అయితే కొంచెం యాక్సెప్ట్ చేయదు. అట్లా చనిపోయిందట. చాలా అంటే చాలా ఘోరమైన స్థితి. ఎంతలాగా ఆ బాబు చెప్పుకోలేక మాటలు రాని బాబు. అలాంటి కన్న తల్లి బయటికి చెప్పుకోకుండా ఇంకా కవరింగ్ చేస్తుంది నవ్వుకుంటా. ఒకసారి ఆ వీడియో చూస్తే అసలు ఫుల్ కోపం వచ్చింది నాకైతే. అసలు చిచ్చి ఇది తల్లేనా అని అనిపించింది. ఆ బాబు ఇంకా అంతా బయట బండారం అయిన తర్వాత ఇదంతా తెలుసుకున్న పోలీసులేమో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిరు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా ఇంకా తిని ఉంటుంది కదా, ఇది ఇంకా వాటితో కలిసేసేసి ఇద్దరు కూడా ఇంట్లో ఉన్న ఎవిడెన్స్లన్నీ క్లియర్ చేయడానికి మొత్తం అయితే బాబుకి పడిన ఎక్కడన్నా ఇంజురీస్ అయిన చోట బ్లడ్ పడుతుంది కదా, దాన్నంతా క్లీన్ చేసేసి
ఇదంతా తారుమారు చేయడానికి అయితే చూసిరట. ఇంకా ఎన్ని చేసినా కూడా, వీళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కూడా లాస్ట్కి అయితే పోలీసులకి దొరికిపోయారు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చినాయి. అవి కూడా ఫొటోస్ నేను పైన యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఈ కేసు అంతా ఓవరాల్గా చూసుకుంటే ఇంత కఠినాత్మురాలైన తల్లి ప్రపంచంలో ఉండదు. తన కన్న బిడ్డకి ఇంతలాగా దారుణంగా తన కళ్ళ ముందే జరుగుతుంటే ఎందుకు మరి తను అసలు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా అంతలాగా ఉందో మరి తనకే తెలవాలి. ఇదంతా కూడా ఈ అమ్మాయికి అయితే ఖచ్చితంగా శిక్ష పడాలని అయితే మనం కోరుకుందాము. ఇది యాక్చువల్గా మనదైతే కాదు, కేరళలో ఇన్సిడెంట్ కాబట్టి ఇంకా అక్కడున్న పోలీసులు, అక్కడున్న చట్టాలు దాని పరంగానే కేసు వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకున్న వాటికే లేదు న్యాయం. మనం దాని గురించి ఇంకేం చెప్పగలం, ఏం చెప్పలేం కదా. కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అనిపిస్తుంది, ఎందుకు అలాంటి వాళ్ళకి వెంటనే ఉరి శిక్షలు పడవు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ మనం ఏం చేయలేం, మన చేతుల్లో అయితే చట్టం లేదు కదా. అంతా చట్టమే చూసుకుంటుంది. మనం అయితే గట్టిగా తనకి శిక్ష పడాలి, కఠిన శిక్ష పడాలి అని చెప్పేసి అయితే కోరుకుందాము గట్టిగా. బాబుకైతే జస్టిస్ జరగాలి, చిన్న బాబు కదా. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు, అందుకే నేనైతే వీడియో చేసిన. మీకైతే మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మనమైతే సెకండ్ కేసులోకి అయితే వెళ్దాము. సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో సిరోజ్బాద్ అని చెప్పేసి ఒక ఊర్లో అయితే జరిగిందట ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి. ఈ ఇన్సిడెంట్లో కూడా ఒక సైకో ఎదవ ఉన్నాడు. ఈ సైకో ఎదవ కూడా సేమ్ ఒక పసికందు మీద అప్పటికప్పుడే చాలా దారుణంగా నేలకేసి కొట్టేసి అయితే చంపేసిండు. బాబుని చంపేసేసి పక్కన డంపింగ్ యార్డ్లో పడేసిండు. అసలు వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, ఆ బాబు తల్లి తన హస్బెండ్తో డైవర్స్ అవి బయట అయితే ఉంది. అంటే తనకి హస్బెండ్కి కొంచెం గొడవలు అయితే, ఇష్యూస్ అయితే ఉండడం వల్ల తన హస్బెండ్కి అయితే దూరంగా ఉంది. బాబుని తీసుకుని విడిగా అయితే ఉంటుందట. అలాంటి సమయంలో వాళ్ళ రిలేటివ్స్లోనే ఒక అబ్బాయి అయితే, మరిది వరుస అయ్యే అబ్బాయి, ఇంకా డైవర్స్కి నేను హెల్ప్ చేస్తాను డైవర్స్ రావడానికి ఇలా అని చెప్పేసి కొంచెం ఆ అమ్మాయికి ఇలాంటి టైంలో దగ్గర అయినప్పుడు ఇంకా సర్లే హెల్ప్ చేస్తాకే కదా వచ్చేది, వేరేగా అయితే ఏం లేదు కదా అని చెప్పేసి తను యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా వాడు మనసులో దురుద్దేశం ఏంటంటే, ఈ అమ్మాయికి త్వరగా వీడియో క్లిప్ ఇచ్చేసి తన భర్తతో వీడు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వీడు అన్నారు ఫీలింగ్. పెళ్లి చేసేసుకొని ఈ అమ్మాయితో ఉందామని చెప్పేసి. ఇంకా తినైతే ఫస్ట్ వీడు వచ్చేసేసి ఈ అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఈ అమ్మాయి అయితే ఒప్పుకోకుండా నాకు బాబున్నాడు, ఆయన ఇది కరెక్ట్ కాదు, నాకు పెళ్ళైంది, బాబున్నాడు, నాకు వద్దు అని చెప్పేసి తను యాక్సెప్ట్ చేయనట్టుగానే మాట్లాడిందట. ఇంకా వాడి మైండ్ సెట్ ఏంటంటే, ఈ బాబు వల్లే ఒప్పుకుంటలేదు, తనే లేకపోతే చేసుకుంటుంది కదా అన్న దానిలో అంత సైకోగా ఎలా ఆలోచించిండో మరి వాడైతే అట్లా ఆలోచించిండట. ఇంకా ఒకరోజు ఏమైంది, నార్మల్గా కేసు పని మీద సంథింగ్ ఏదో పని మీద ఈ అమ్మాయి అయితే బయటకైతే వచ్చిందంట. అట్లనే ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిరట. ఈ అమ్మాయి బాబుని తీసుకుని వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా తిను కూడా వచ్చినప్పుడు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి రోడ్ మీద మాట్లాడుకున్న తర్వాత ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, మా ఫ్రెండ్కి కొంచెం పని మీద అయితే వచ్చిందని చెప్పిందట. ఇంకా చెప్పిన తర్వాత తినేమన్నాడు, సరే బాబుని నేను చాక్లెట్ కొనిస్తానని చెప్పేసి బాబుని అయితే తీసుకెళ్ళిందట. తినేంటి వరుసకి మరిది వరుసే అవుతాడు, నార్మల్గా తెలిసిన అబ్బాయే అని చెప్పేసి ఆ బాబునైతే ఇచ్చింది. ఇంకా తినేమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. వీడేం చేసిండు, ఆ బాబుని తీసుకుని వెళ్తా ఒక ప్లేస్లో గోడకేసి నేలకేసి ఇష్టం వచ్చినట్టు వేసి ఇంకా చంపేసేసి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో పడేసిండు. ఇంకా ఇక్కడ ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది క్లారిటీగా, కొట్టడంతో సహా అంతా. పక్కనున్న ఇళ్ళలో వాళ్ళు కూడా అంతా ఇన్సిడెంట్ అయిపోయినాక బయటకు వచ్చేసేసి చూసేసేసి ఇంకా నార్మల్ క్యాజువల్గా వాళ్ళు సౌండ్ వచ్చినప్పుడు బయటికి రాలేదు, సౌండ్ అయిపోయిన తర్వాత ఇళ్ళలో వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం జరుగుతుంది అన్నట్టుగా చూసి ఇంకా వీడు ఏం చేసిండు, వెంటనే ఆ బాబుని ఇలా ఎత్తేసుకుని ఏదో హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టు యాక్టింగ్ చేసుకుంటూ పోయిండు. ఇంకా తర్వాత కెమెరా బయటికి తీసుకొస్తే అప్పుడు వీడు తను అని చెప్పిందట. ఇక అంతా అప్పుడైతే బయటకు పడింది. ఇంతలాగా ఇంత సైకో బుద్ధితో ఎలా ఆలోచించుతున్నారో ఏమో. ఇంకా తనైతే ఇప్పుడైతే వీడేం చేస్తున్నాడు తప్పించుకోవడానికి, తనే నా మీద ప్రేమ అని చెప్పేసి నాతోటి ఉంటా అని చెప్పింది. ఇంకా తనే నన్ను బాబు అడ్డంగా ఉన్నాడు, నేనే నన్ను చంపమని చెప్పింది సంథింగ్ అని చెప్పేసి ఇలా వాడు తప్పించుకోవడానికి కట్టుకథలు అయితే అల్లుతున్నాడంట. కానీ అదైతే నిజం కాదని అందరూ అంటున్నారు, ఆ అమ్మాయి కూడా అంటుంది. అట్లనే తన హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ సైడ్ కూడా
కొంచెం దీనికైతే ప్రెషర్ ఉండేదట ఫస్ట్‌లో. ఇప్పుడైతే మనకి తెలవదు. ఇంకా తర్వాత ఏమైందంటే, నీ కొడుకు ఇలా చనిపోయిండు అని జెప్పేసేసి తన తండ్రికి కాల్ జేసి చెప్తే, వాడేమో అట్‌లీస్ట్ రెస్పాండ్ గూడా అవ్వకుండా ఏమన్నాడంటే, అసలు టార్గెట్ నువ్వు, బాబు కాదు. నువ్వు మిస్ అయ్యావు ఇప్పుడు. నెక్స్ట్ మిస్ అవ్వు అని జెప్పేసి వార్నింగ్ ఇచ్చిండట. ఇంకా ఇవన్నిటిని గూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో అయితే బయటకొచ్చినియి ఇవన్నీ. ఇంకా వాడిని అరెస్ట్ చేసిర్రు. ఇంకా వాళ్ళ హస్బెండ్‌ని అయితే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అయితే మన పోలీసులు అరెస్ట్ చేయరు కదా! ఇంకా ఆళ్ళనైతే అలా ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నారట. ఇంకా ఇది టోటల్ ఓవరాల్‌గా తల్లి ఎంతలాగా కంటికి పాపలాగా కాపాడుకున్నా గూడా ఇక్కడ బాబుని కోల్పోయింది. ఆ కేసులో వచ్చేసరికి తల్లి కళ్ళ ముందే చిత్రహింసలు అనుభవించి బాబైతే వెళ్ళిపోయిండు. ఇంకా ఇలాంటి మైండ్ సెట్లు అసలా ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనిషికి ఎలా వస్తుందో మనమైతే చెప్పలేకపోతున్నాము. ఆడదానికి విలువ ఇస్తలేరు. అట్లనే ఒక ప్రాణానికి కూడా విలువ ఇస్తలేరు. మనుషుల్ని చంపుకోవడం ఏంటో అసలు. కలికాలం స్టార్ట్ అయింది అనిపిస్తుంది మేబీ ఇలాంటి సిచ్యువేషన్లు చూస్తున్నప్పుడు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ముందు ముందు ఏం చూడాల్సొస్తుందా అని జెప్పేసి. ఇంకా దీనికి తగినట్టు మన కోర్టులు, కేసులు కూడా ఇట్లనే ఉన్నాయి. ఏదో 4, 5 రోజులు, ఒక 1 వీకు అట్లా హల్చల్ చేస్తూ ఉంటారు అంతేగాని తర్వాత ఎలాంటి రెస్పాన్స్‌లు అయితే తీసుకుంటలేరు. ఇంకా ఆ కేసు సాల్వ్ అయ్యేదాకా ఆ బాధితులు తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఈ కేసుల్లో కూడా ఎలాంటి న్యాయం వస్తుందో మనం చూడాలి ముందు ముందు. ఇవి 2 కూడా మన రాష్ట్రాలు కావు కాబట్టి వేచి చూద్దాం. మన రాష్ట్రాల్లో ఉన్న కేసులకే ఇంకా దిక్కు లేదు. వాటి గురించి మనం ఏం చెప్తామంటారా? అంతే కదా మరి, మనం ఏం చేయగలం? మనం కూడా ఏం చేయలేము. బట్ మన బాధ్యతగా మనమైతే మాట్లాడుకోవాలి. ఇక్కడ చనిపోయింది చిన్న బేబీస్, అబన్ శుభన్ తెలియని పిల్లలు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెస్ట్ ఇన్ పీస్. ఇంకా నేనైతే మాట్లాడలేకపోతున్నా. మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. ఏం చేస్తాం, ఇంకా మనం కూడా ఏం చేయలేం. ఖచ్చితంగా మీరైతే జస్టిస్ అని అయితే కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అట్లనే నేను ఈ వీడియోలో ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను ప్రతి చోట కూడా, మీకు కన్ఫ్యూజన్ లేకుండా యాడ్ చేసినప్పుడు మీకైతే కొంచెం క్లారిటీ వస్తుంది కదా. ఇంకా అట్లా ఈ 2 కేసుల గురించి మీకు ఆల్రెడీ తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలానే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. అట్లనే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. అంటే మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. ఓకే, ఇంతవరకు చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ రమ్య. బాయ్ బాయ్.